హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజు మన ఛానల్లో అయితే కొత్తగా ఇంకోటైతే నేను తీసుకొచ్చానండి. ఏమీ లేదు, ఇంట్లో కలశాన్ని ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మనం ఫ్రైడే రోజు కలశాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదండి. దాన్ని ఎంత తొందరగా చేసుకోవాలో, ఎలా చేసి పెట్టుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఫ్రైడే రోజు అందరూ కలశాన్ని అయితే పెట్టుకోరండి. కొందరికైతే అలవాటు ఉంటుంది, కొందరు మామూలుగా పూజ చేసుకుంటూ ఉంటారు. కలశం పెట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది. కలశము మనము శుక్రవారం రోజు మార్నింగ్ అయితే కలశం పెట్టుకోవడానికి ముందు మనం ఏమేమి చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమీ లేదండి, ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకున్న పీచంతా తీసేసి ఇలా నీట్గా చేసేసుకోవాలండి. కొబ్బరికాయ తీసుకునేటప్పుడు కొంచెం పొడవుగా ఉన్నది చూసి తీసుకుంటే మనకి కలశానికి బాగా నీట్గా కనబడుతుందండి. అమ్మవారు రూపంలాగా మనకి నీట్గా కనబడుతుంది. అలా ఉన్నది చూసి తీసుకోండి. మనం ఎట్లాగో తీసుకుంటూ ఉంటాం కొబ్బరికాయలని. దాన్ని కొంచెం నిదానంగా ఎంత కావాలో మనకి, మన చెంబు సైజు ఎలా ఉంది, మనం తీసుకునే కొబ్బరికాయ కూడా ఏ సైజులో ఉంటుందనేది చూసుకొని తీసుకుంటే మనం కలశం ఏర్పాటు చేసుకున్నప్పుడు అందంగా కనబడుతుందండి. ఇప్పుడైతే నేను ఆ కొబ్బరికాయకంతా పీచంతా తీసేసానండి. నీట్గా చేసుకుంటే మనకి బొట్టు పెట్టుకునేటప్పుడు కొంచెం ఈజీగా అవుతుందండి, అందుకనే చెప్తున్నాను. అలాగే ఒక తమలపాకు తీసుకొని మన అమ్మవారికి బొట్టు పెడుతూ ఉంటాం కదా, డైరెక్ట్గా కాకుండా ఇలా కొంచెం డిజైన్ లాగా పెడితే బాగొస్తుంది. ఇలా ఆకుతో మనం డైరెక్ట్గా చేతితో పెట్టామనుకోండి, కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటుంది కుంకుమ అనేది. ఇలా మనము కట్ చేసుకొని మనం ఏ షేప్లో అయితే అమ్మవారికి బొట్టు పెట్టాలనుకుంటున్నామో ఆ షేప్ని అలా తమలపాకు మీద ఫోల్డ్ చేసుకొని మనం చేసుకున్నామంటే ఇలా వస్తుందండి. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పసుపుతోటి చేసే కలశాన్ని అయితే నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే నార్మల్గా సింపుల్గా మనం తొందరగా ఈజీ ప్రాసెస్లో కలశాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న కలశము ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. నేను ఇంకొంచెం డీటెయిల్గా ఇంకో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది కూడా నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఇలా ఉంటుందండి. నేను కట్ చేసుకున్నాను కదా తమలపాకుని, చూసారు కదా ఇలా ఉంది. దాని మీద మనము అది అతుక్కోవాలి కదండి, దానికి మనం డైరెక్ట్గా పెడితే ఊడిపోతుంది కుంకుమ అనేది. అందుకోసమని నేను కొంచెం ఆయిల్ అయితే అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆ తమలపాకు డిజైన్ ఏదైతే మనం వేసుకున్నామో దాన్ని ఆ కొబ్బరికాయ మీద పెట్టేసి ఇలా కుంకుమని పైనుండి ఇలా పెట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, అటు ఇటు పోకుండా కుంకుమ అనేది నీట్గా ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో ఆ షేపులో మనకి బొట్టు అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం అందంగా కనబడడానికి నేను వైట్ తిలకాన్ని అయితే పెడుతున్నాను. అమ్మవారికి ఏవి పెట్టినా కానీ అవన్నీ సపరేట్ పెట్టుకోండి. ఎందుకంటే మనం యూజ్ చేసినవి ఏవైనా సరే దేవుళ్ళ దగ్గర యూజ్ చేయకూడదు. ఏవైనా దేవుళ్ళకి సంబంధించిన ఏ ఐటమ్ అయినా సరే, ఏ వస్తువులైనా సరే ఒక బాక్స్లో వేసుకొని సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు నేను కొబ్బరికాయ అయితే రెడీ చేసుకున్నాను కదా కలశానికి, ఆ బొట్టంతా పెట్టేసుకొని దాని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం బియ్యం వేసుకుంటున్నానండి. బియ్యం వేసుకొని దాని మీద స్వస్తిక్ అని రాసి, స్వస్తిక్ ఎలా రాసుకోవాలి, స్వస్తిక్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు స్వస్తిక్ అయితే వేసుకుంటున్నాను. అలా ఓము కూడా రాసుకున్నానండి. ఆ తర్వాత కలశంలో వాటరు, కొందరైతే బియ్యం వేసుకుంటూ ఉంటారండి, కొందరు అన్ని రకాల సుగంధ ద్రవ్యాలను అయితే వేస్తూ ఉంటారండి. నేను ఆ వీడియో కూడా నేను చూపిస్తాను, ఏమేమి వేస్తారనేది కూడా క్లియర్గా. కలశంలో నేనైతే నేను చూశాను, అందుకనే చెప్తున్నాను. అలాగే తమలపాకులు ఉంటే మామూలుగా కలశం ఇంట్లో పెట్టుకునేటప్పుడు అయితే మనము ఏదన్నా పండుగలప్పుడు మాత్రము మనము మామిడాకులు అవి ఇవి పెడుతూ ఉంటారు కొందరు. నేనైతే ఎప్పుడు తమలపాకులనే పెడుతూ ఉంటానండి. కలశానికైతే మామిడాకులు కూడా పెట్టుకుంటూ ఉంటారు, ఏవైనా పర్లేదండి. నేను తమలపాకులు పెట్టుకొని వాటర్ వేసాను కదండి. నేనైతే కొందరైతే బియ్యం వేసుకుంటారు, నేను వాటర్ వేసాను. వాటర్లో కొంచెం పసుపు, కుంకుమ, పువ్వు అది వేసేసి తమలపాకులు పెట్టుకొని ఇలా మనం రెడీ చేసుకున్న కొబ్బరికాయ అయితే ఏదైతే ఉందో దాని మీద పెట్టేసి, మన ఇంట్లో ఏ పువ్వులు ఉన్నా సరే అండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కనుక మీకు, ఇంట్లో నేను డెకరేషన్గా తెచ్చుకున్న పువ్వులు ఉంటాయి కదా అవి అయితే వేస్తున్నాను. మామూలుగా అయితే కనకాంబరాలు, మల్లె పువ్వులు
ఇలాంటివి వేస్తే చాలా మంచిదండి. ఫ్రైడే రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లెపూలనే సుగంధ వాసన వస్తూ ఉంటుంది కదండి, అది వేసి మనం పూజ చేసుకున్నామంటే చాలా మంచిదండి. ఇలా నేనైతే కింద పూలనైతే అరేంజ్ చేసుకుంటున్నాను. చామంతి పూలైనా పర్లేదు, ఏ రకమైన పువ్వైనా పర్లేదండి. నీట్గా ఇలా అరేంజ్ చేసుకొని అమ్మవారిని, మన అమ్మవారి స్వరూపమే కదండి కలశం అంటే. ఆ తర్వాత నేను కుందులు కొంచెం నూనె పోసేసి కుందులనైతే అక్కడ పెట్టుకొని పువ్వులు కూడా పెట్టానండి. ఆ తర్వాత దీపం వెలిగించాను. సింపుల్గా మనము ఇంట్లో ఒక 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు అండి. దీన్ని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కనుక నేను నిదానంగా చూపిస్తున్నాను. మనము తొందరగా పూజ చేసుకునేటప్పుడు అయితే తొందరగా చేసేసుకుంటూ ఉంటాము. అంత ఆలస్యం అయితే ఏమి చెయ్యము. ఎవరైనా చేసుకోవచ్చండి. ఎంతో ఈజీ ప్రాసెస్లో నేనైతే చూపిస్తున్నాను. ఇవి పెద్ద కష్టపడాల్సిన పని అయితే ఏమీ లేదు ఇందులో. ఓన్లీ ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ బొట్టు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగా చూసుకోండి అంతే. తర్వాతదంతా ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం నేను అరటిపండ్లు పెట్టానండి. ఎక్కువ ఆర్భాట పడాల్సిన అవసరం లేదు. నైవేద్యం అంటే వండి పెట్టాల్సిందే లేదండి, పండ్లైనా పెట్టుకోవచ్చు. నేనైతే అరటిపండ్లు పెట్టాను. అలాగే ధూపం, ఆరతి ఇవన్నీ ఇచ్చేసి అమ్మవారిని ఇలా పూజించుకున్నాను. ఎంతో ఇష్టంగా పూజించుకునే అమ్మవారిని ఏ రూపంలో పూజించుకున్నా కానీ, ఎంత సింపుల్గా చేసుకున్నా కానీ అమ్మవారి కటాక్షం అయితే మన అందరి మీద ఉంటుందండి. ఇలానే చేసుకోవాలి, అలానే చేసుకోవాలని ఏమీ లేదు. నిదానంగా ఎవ్వరమైనా మన మనసు పెట్టి చేసినామంటే ఆ పూజ అనేది ఎంతో తృప్తినిస్తుంది మనకి. నేనైతే ఫ్రైడే రోజు ఇలా చేసుకుంటాను పూజని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్.